దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు యేసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు రాజకుమారి సారాని గురించి మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ప్రభు కొరకు ప్రకాశించిన స్త్రీలు అనేక మంది ఉన్నారు. అందులో సారా చాలా ముఖ్యమైన వాళ్ళలో ఒకరు. సారా జీవితం ద్వారా స్త్రీలైన మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సారా అనే పేరునకు రాజకుమారి అని అర్థం అన్నమాట. ఆది కాండంలో 17వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ, అబ్రాహాము, నీ భార్యను ఇప్పటి నుంచి సారాయి అని పిలువకు, సారా అని పిలువు. సారా అంటే రాజకుమారి అని అర్థం. నేను ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమెను అనేక జాతులకు తల్లిగా చేస్తాను, ఆమె వలన నీకు కొడుకు పుడతాడు, ఆమె నుండి రాజులు పుడతారు అని దేవుడు ఆమె పేరుని మార్చేస్తారు అన్నమాట. సారాయి 3 అక్షరాల పేరుని సారా అని 2 అక్షరాల పేరుగా మారుస్తారు. అంటే రాజకుమారి, ఆమె కడుపులో నుంచి రాజులు పుడతారు. దావీదు రాజు, సొలొమోను రాజు, అనేక మంది రాజులు ఆమె కడుపులో నుంచి పుడతారు అని దేవుడు చెప్తారనమాట. ఈ రాజకుమారి సారా దేవుడు పెట్టిన పేరు అనమాట ఆమెకి. ఆమె గాథ ఆమె భర్త అబ్రహాము గాథతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే భార్య భర్త శరీరంలో ఎముక కనుక ఆ ఎముకను గురించి ప్రత్యేకంగా చెప్పలేము. ఎముకను గురించి చెప్పేటప్పుడు మరి దేహాన్ని గురించి కూడా చెప్పాలి. ఆమె జీవితం ఆమె భర్తతో ముడిపడి ఉన్నది. ఆమె భర్త జీవితము దేవునితో ముడిపడి ఉన్నది. కనుక మనం సారా గురించి తెలుసుకోవాలంటే అబ్రహాం గురించి కూడా తెలుసుకోవాలి. ఈ అబ్రహాం గాథ ఆది కాండంలో 12వ అధ్యాయంలో దేవుడు అతన్ని పిలవడంతో ప్రారంభమవుతుందన్నమాట. ఆది కాండంలో 12వ అధ్యాయం నుంచి మీరు జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే ఇదంతా అబ్రహాం కుటుంబాన్ని గురించే వ్రాయబడి ఉంది. ఆది కాండం 12 నుంచి ఆది కాండం 50వ అధ్యాయం వరకు, అంటే చివరి అధ్యాయం వరకు అబ్రహాం కుటుంబం గురించే దేవుడు మరి అక్కడ రాశాడనమాట. అబ్రహాము దేవునితో ఉన్న సంబంధం, అబ్రహాంకి తన కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాన్ని గురించి, మరి ప్రజలతో ఉన్న సంబంధాన్ని గురించి రాయబడి ఉంది. ఈ అబ్రహాం యొక్క కథ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాడు ప్రారంభమవుతుంది. ఈ అబ్రహాము మరి కల్దీయుల దేశమైనటువంటి ఊరు అనే పట్టణంలో నివసిస్తుండగా అతనికి దేవుని యొక్క పిలుపు వస్తుంది. ఈ ఊరు మెసొపొటేమియాలో ఉంటుందన్నమాట. మెసొపొటేమియా కల్చర్ గురించి చదివినప్పుడు మనకి ఈ యొక్క ఊరు కల్చర్ కూడా అర్థమవుతుంది. క్రీస్తు పూర్వం 2000 నాడు మరి అబ్రహాం ఊరు అనే పట్టణంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలుస్తారు. ఈ ఊరు పట్టణము చాలా మరి ధనవంతులు నివసించే పట్టణం అన్నమాట. ఎందుకంటే ఆ పట్టణం నుంచి మరి అక్కడ పండిన పంటను వాళ్ళు ఓడల ద్వారా వేరే దేశాలకి ఎగుమతి చేస్తూ వాళ్ళు చాలా డబ్బు సంపాదించుకున్నారు. చాలా ధనవంతులు. ఒక్కొక్కరి ఇల్లు కనీసం 2 అంతస్తులుగా ఉండి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్గా ఉండి కనీసం 14 గదులతో ఉంటుందంట. వాణిజ్య కేంద్రం అన్నమాట ఇది ఈ ఊరు పట్టణం. కనుక అక్కడ ప్రజలందరూ శ్రీమంతులే. కాబట్టి అబ్రహాం కూడా శ్రీమంతుడుగా ఉంటాడు. అయితే వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉన్నారనమాట. దేవుడు ఆయనను పిలుస్తారు. ఆది కాండం 12లో 1 నుంచి 3 వరకు అబ్రహాము, ఆయన పేరు అప్పుడు అది అబ్రాము, నీవు నీ ఊరిని, నీ బంధువులను, చుట్టుపక్కలను, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వచ్చినట్లయితే నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నేను దీవించే వాళ్ళని దీవిస్తాను, నేను శపించే వాళ్ళని శపిస్తాను అని దేవుడు 7 వాగ్దానాలని చేస్తాడనమాట. ఆది కాండం 12:4 ఏం రాయబడి ఉంటుందంటే, అబ్రహాము దేవుడు పిలిచిన దిక్కుగా బయలుదేరుతాడు అని రాయబడి ఉంటుంది. దేవుడు ఆయనని ఊరు అనే పట్టణం నుంచి పిలిచినప్పుడు దేవుడు ఆయన నడిపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన బయలుదేరుతాడనమాట. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి తెలీదు, అయినా కూడా విశ్వాసంతో ఆయన నడుస్తాడు. అప్పుడు దేవుడు ఆయనను పిలిచినప్పుడు మరి భార్య సారాకు చెప్పుంటాడు, సారా మరి సామాన్లన్నీ ప్యాక్ చేయి, మనం వెళ్ళాలి. ఆమె కూడా అడగదు ఎక్కడికి అని.
భర్త చెప్పినట్లుగా ఆమె విధేయిస్తుంది. దేవుడు అబ్రహాంని పిలిచాడు, సారాని పిలవలేదు. అయితే సారా అడగొచ్చు అబ్రహాంని ఎక్కడికండి అని, కానీ అడగకుండా బయలుదేరుతుంది. అది ఆమె విశ్వాసానికి తార్కాణంగా గుర్తుగా ఉండింది అన్నమాట. తండ్రిని మరి అబ్రహాం యొక్క తండ్రి పేరు తెరా. అతనికి 3 కుమారులు, అబ్రహాము, మరి హారాను, నాహోరు. ఆ హారాన్కి వివాహం జరిగి లోతు ఇంకా మిగతా పిల్లలు పుడతారు. అయితే ఆయన ఈ తండ్రి కన్నుల ముందు చనిపోతాడు. ఇంకా అబ్రహాము, నాహోరు ఉంటారు. వాళ్ళు వివాహాలు చేసుకుంటారు. నాహోరుకి పిల్లలు పుడతారు, కానీ అబ్రహాంకి సంతానం ఉండదు. దేవుడు పిలిచినప్పటికీ ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎక్కడికో తెలియని దేశానికి విశ్వాసంతో దేవుడు ఆయనకి చూపించిన దిక్కుగా బయలుదేరుతాడు. ఆయన వెనుక సారా భర్తని పట్టుకొని ఆమె వెళ్తుంది. ఆమె వయసు కూడా 66 సంవత్సరాలు. ఆ వయసులో తెలియని చోటికి వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. చాలా సుదీర్ఘ ప్రయాణం భర్తతో వెళ్తుందన్నమాట. భర్త ఎక్కడ ఉంటే ఆమె అక్కడికి వెళ్తుంది. అలా ఆమె తన భర్తని గౌరవిస్తుంది. వాళ్ళు దేవుడు చూపించిన రీతిగా కానా దేశానికి వస్తారనమాట. ఆ కానా దేశంలో షెకెం పట్టణానికి వస్తారు. ఎప్పుడైతే వీళ్ళు విధేయత చూపించి దేవుడు చూపించిన చోటుకు వస్తారో వెంటనే వాళ్ళకి దేవుడు ఒక వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ దేశాన్ని నేను మీ సంతతికి అప్పచెప్తాను, వారసత్వ భూమిగా ఇస్తాను అని చెప్తాడు. అంటే దేవుడు వాళ్ళని కానా దేశానికి నడిపిస్తారు. వాళ్ళు ఊరు నుంచి కానా దేశం 1250 మైళ్ళు అనమాట. ఆ రోజులలో వాళ్ళు కాలినడకన వచ్చి ఉంటారు. మరి ఎలా ఒంటెల మీద వచ్చారు. అప్పుడు ఈ దేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసుకుంటాడు. ఆదికాండం 12:7. అలా అక్కడ వాళ్ళు కానా దేశంలో ఉంటూ ఉంటారు. మరి ఒకసారి అక్కడ చాలా కరువు వస్తుందన్నమాట. ఎన్నో సౌకర్యాలు, వాళ్ళ తండ్రి దగ్గర ఎన్నో సౌకర్యాలతో ఉన్న అబ్రహాం, సారాలు దేవునికి విధేయత చూపించి మరి వాళ్ళు కానా దేశానికి వచ్చి స్థిరపడినప్పుడు అకస్మాత్తుగా మరి వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు. అయినా కూడా దేవుణ్ణి కలిగి ఉన్నందుకు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కరువు వచ్చేస్తుంది, చాలా దారుణమైన కరువు కానా దేశంలో. అప్పుడు వాళ్ళు కానా దేశం నుంచి 300 మైళ్ళ దూరంలో దక్షిణంగా ఉన్నటువంటి ఐగుప్తుకి వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళు పశువులకి కూడా మరి ఆహారం దొరకని పరిస్థితిలో ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు అబ్రహాం సారాతో చెప్తాడు, చూడు నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, మరి కాబట్టి వాళ్ళు నీవు నా భార్య అని తెలిస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు, కాబట్టి నువ్వు నా చెల్లెలు అని చెప్పు, నేను కూడా నువ్వు నా సోదరి అని చెప్తాను ఆ దేశంలో ఎవరు అడిగినా. అప్పుడు సారా ఒప్పుకుంటుంది. వాళ్ళు ఫరో రాజు కొలువులోనికి ప్రవేశిస్తూ ఉంటే సారా లోకోత్తర సౌందర్యవతి అని రాయబడి ఉందన్నమాట ఆదికాండం 12:14. అందుకే ఆమె సంతానం చాలా అందగత్తెలుగా ఉంటారు. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో యూదులను మీరు చూసినట్లయితే లోకోత్తర సౌందర్యవతి మరి ఫరో కొలువులో వాళ్ళిద్దరూ ప్రవేశిస్తారు. అప్పుడు ఆ ఫరో రాజు ఎదుట కూడా ఆ కొలువులో ఉన్న వాళ్ళు రాజు ఉన్నాడని మర్చిపోయి కూడా ఎంత అందంగా ఉంది, ఎంత అందంగా ఉంది అని అందరూ కూడా ఆమె అందాన్ని పొగడతారనమాట. అప్పుడు ఫరో రాజు అడుగుతాడు, ఎవరు ఈ అమ్మాయి అని. అప్పుడు నా చెల్లెలు అని చెప్తాడు. ఇంత అందమైన చెల్లెలు. ఫరో రాజు ఇంకా అక్కడ ఉన్న సేవకులకి చెప్తాడు, ఈ అమ్మాయిని నా అంతఃపురానికి తీసుకొని వెళ్ళండి అని. అంతఃపురానికి తీసుకొని వెళ్తాడనమాట. ఆమె సారా ఫరో అంతఃపురానికి తీసుకొని పోబడుతుంది. అబ్రహాంకి అనేక బహుమానాలు ఫరో రాజు ఇస్తాడు, పశువులను ఇస్తాడు, వెండి బంగారాలను ఇస్తాడు, చాలా కానుకలు ఇస్తాడనమాట. అయితే ఆమె ఫరో రాజు కొలువులో అడుగు పెడుతుంది. ఆమె ప్రార్థన చేసుకుంటుంది, ప్రభువా భర్తని నమ్ముకొని పుట్టింటిని అత్తింటిని విడిచిపెట్టి వచ్చింది. ఆమెకి పుట్టిల్లైనా అత్తిల్లైనా ఒకటే. ఈ వయసులో భర్తని నమ్ముకొని వచ్చింది. ఆమె వయసు దాదాపు 66 సంవత్సరాలు ఉంటుంది. భర్త కంటే 9 సంవత్సరాలు చిన్నగా ఉంటుంది అనమాట. ఇప్పుడు భర్త తనని చెల్లెలు అని చెప్తే ఫరో రాజు ఆమెను భార్యగా చేసుకోవాలని అంతఃపురానికి తీసుకొని వెళ్తాడు. భార్యగా చేసుకుంటాడు కూడా, కానీ ఆమెను తాకడు. దేవుడు ఆమెను కాపాడతారు. ఆమె
దేవుని మీద ఆధారపడుతుంది. భర్త తనకి రక్షకుడుగా ఉంటాడని అన్నింటిని విడిచిపెట్టి వచ్చింది. ఇప్పుడు భర్తని ఫరో రాజుకి చెల్లెలని చెప్పి అప్పచెప్పినప్పుడు ఆమెకి రక్షణ కొరకు దేవుని వైపు చూస్తుంది. కొన్నిసార్లు మనం ఎవరిని నమ్ముకొని వస్తామో, ఎవరు మనకి రక్షణ అనుకుంటామో వాళ్ళ నుంచే ప్రమాదం వస్తుంది. అలాంటి సమయంలో దేవుని వైపు చూస్తుంది సారా. అంటే దేవుడు ఆమెకి నేర్పిస్తున్నారు ఆయన మీద ఆధారపడి జీవించాలి అని. దేవుణ్ణి పట్టుకొని ప్రభు తనని కాపాడుతారు అనే నమ్మకంతో తను తన భర్తని కాపాడాలి అనే ఉద్దేశంతో మరి భర్త చెల్లెలు అని చెప్పినప్పుడు ఆమె కూడా అవును అని చెప్తుంది అనమాట. అక్కడ ఫరో రాజు అంతఃపురంలో ప్రార్థన చేస్తుంది, ప్రభా నువ్వు తప్ప మాకు ఇంకా వేరే దిక్కు లేదు, నువ్వు నన్ను కాపాడు, నేను అబ్రాహాం భార్యని, నన్ను కాపాడు. అప్పుడు దేవుడు సారాన్ని కాపాడనించి ఆ ఫరో రాజుని, ఆయన కుటుంబాన్ని, అందరినీ కూడా అంతఃపురంలో పనిచేస్తున్న వారిని కూడా అందరినీ కూడా మహారోగం పాలు చేస్తాడనమాట ఈమెని కాపాడడానికి. ఫరో రాజు గమనిస్తాడు, తెలుసుకొని అప్పుడు అబ్రాహాం పిలుస్తాడు, ఏమయ్యా ఈమె నాకు చెల్లెలని నువ్వు చెప్పావు కదయ్యా, ఎందుకు అలా అబద్ధం చెప్పావు, ఎందుకు నా భార్య అని చెప్పలేదు, నువ్వు ఆమె నాకు చెల్లెలని చెప్పావు కాబట్టి నేను ఆమెను భార్యగా చేసుకున్నాను కదా, ఎందుకు ఇంత పాపానికి ఒడిగట్టావు, తొందరగా నీ భార్యను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఫరో రాజు అబ్రాహాంకి చాలా కానుకలిచ్చి పంపించేస్తాడనమాట. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుడు సృష్టించినప్పుడు అనారోగ్యాన్ని సృష్టించలేదు, కానీ అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి నేను స్వస్థత గురించి ముత్తంగిలో మాట్లాడమని చెప్పారు, హీలింగ్ సెషన్ తీసుకోమని చెప్పారు ఫాదర్ గారు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు చెప్పాడమ్మా, స్వస్థత అని మీరు స్వస్థత గురించి చెప్తున్నారు, అసలు అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఎలాంటి పరిస్థితిలో నేను పంపించాల్సి వచ్చిందో దాన్ని తెలుసుకుని ఉంటే అప్పుడు వాళ్ళు ప్రజలు జాగ్రత్త పడతారు అని, అనారోగ్యం ఎప్పుడొచ్చిందో నేను చెప్పను అన్నారు. చెప్పండి అని పరిశుద్ధాత్మదేవుని అడిగితే చెప్పారు, పరాయి వాని భార్యని తన భార్యగా చేసుకుంటాడు ఫరో రాజు. అప్పుడు అతన్ని శిక్షించడానికి నేను రోగాన్ని పంపించాను. పరాయి వాని భార్యని తన భార్యగా చేసుకున్నప్పుడు శిక్షించడానికి శిక్షగా దేవుడు పంపిస్తాడనమాట. రోగం అనేది మనిషి పాపం చేసినప్పుడు శిక్షగా పంపబడింది మొదటిసారి. అప్పుడు వెంటనే ఫరో రాజు సారాని అబ్రాహాంకి అప్పచెప్పినప్పుడు ఆ ఫరో రాజు సారాన్ని తీసుకొని ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు అనారోగ్యం కూడా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, అంటే పాపం యొక్క వేతనము మరణం అని చెప్తున్నారు. ఇక్కడ ఆయన తెలియకుండా చేశాడు, తెలిసి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో సారా పరాయి వాని భార్య అని వెంటనే పంపించేస్తాడనమాట. సరే, వాళ్ళు ఇంకా ఇప్పుడు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు చాలా ధనవంతులుగా ఉంటారు. ఆ వస్తూ ఐగుప్తులో నుంచి ఒక దాసి అమ్మాయి హగార్ని తెచ్చుకుంటారు. వీళ్ళు పెద్ద వయసు కదా, ఈ అమ్మాయి కొంచెం వాళ్ళకి సహాయపడుతుంది అని తెచ్చుకున్న తర్వాత వాళ్ళు అలాగే ఉంటుంటారు. సంవత్సరాలు గడిచిపోతాయి, 10 సంవత్సరాలు దాదాపు గడుస్తాయి అన్నమాట. దేవుడు చెప్తారు, ఇదిగో నేను నీకు పిల్లల్ని ఇస్తాను. అబ్రాహాంతో చెప్తాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను. ఆదికాండం 15లో 6-7 వచనాల్లో నీ పిల్లలు ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటారు, ఇసుక రేణులాగా ఉంటారు అని వాగ్దానం చేస్తాడనమాట. వాళ్ళు మరి వాళ్ళ సొంత ఊరు నుంచి కానాకు వచ్చినప్పుడు వాగ్దానం చేసి 10 సంవత్సరాలు అయిపోయింది. 75 అప్పుడు వాగ్దానం చేస్తే ఇప్పుడు 85 సంవత్సరాలు అవుతాయి. 10 సంవత్సరాలైంది, వాగ్దానం ఇంకా నెరవేరడం లేదు. సారాలో కొంచెం విశ్వాసం తగ్గిపోతుందేమో. ఇప్పుడు ఆమె ఆ దేవుని మీద, దేవుని విశ్వాసం మీద, దేవుని బిడ్డగా కాకుండా ఈ లోక రీతిగా ఫ్లెష్లో శరీరంలో ఆలోచించి నా వయసు కూడా పెద్దగా అయిపోయింది, నా భర్తకి 85, నాకు కూడా 76 సంవత్సరాలు వచ్చేసాయి. మరి మేము తెచ్చుకున్న ఈ అమ్మాయి దాసి హగారు యవ్వనంలో ఉంది, పిల్లలు కనడానికి ఆమె శరీరం చాలా బాగుందని దేవుణ్ణి అడగకుండా దేవుని యొక్క చిత్తం సొంత తెలివితో జరిపించాలని భర్తతో అంటుంది. ఏమయ్యా చూడండి ఎలా మాట్లాడుతుంది ఆమె. విశ్వాసం తగ్గిపోయి ఆదికాండం 16:2లో
సారా అబ్రామ్తో అంటుంది, ఏమయ్యా చూడు, దేవుడు నన్ను బిడ్డల తల్లిగా చేయలేదు కదా, కాబట్టి నువ్వు ఈ దాసి కన్యను భార్యగా స్వీకరించు, దేవుడు ఆమె ద్వారా అయినా మనకి పిల్లల్ని ఇస్తారు. దేవుణ్ణి మీద నిష్ఠూరం వేస్తుంది చూడండి, నన్ను బిడ్డల తల్లిగా చేయలేదు కాబట్టి ఈమె ద్వారా అయినా కూడా మనకి పిల్లలు పుడతారేమో అని. ఈమెని భార్యగా చేసుకో. వాళ్ళకి అప్పుడు ఆచారం ఉండేదన్నమాట, బిడ్డలు లేకుండా ఉంటే దాసిని భార్యగా చేయడం అని. ఆ హగార్ని ఆమె అబ్రహాంకి అర్పించి ఆమెని అతనికి భార్యగా చేస్తుంది. చాలా త్యాగం చేస్తుంది, ఏ స్త్రీ చేయని త్యాగం చేస్తుంది. కానీ అది చాలా పెద్ద పొరపాటు అని ఆమె అప్పుడు గ్రహించలేకపోతుంది అనమాట. ఆ వివాహం తర్వాత మరి ఈ హగారు గర్భం ధరిస్తుంది. ఎప్పుడైతే హగారు గర్భం ధరిస్తుందో ఆమెలో మరి పొగరు వచ్చేస్తుంది. ఆ చిన్న వయసులో ఎంతో తేడా ఉంటుంది. ఆమె యజమానురాలకి సారాకి ఇవ్వవలసినటువంటి ఆ గౌరవాన్ని ఇవ్వకుండా ఉంటుందన్నమాట. నేను అనుకుంటాను, రోజు ఉదయాన్నే కాఫీ ఇద్దరికి, అబ్రహాంకి సారాకి కాఫీ తయారు చేసి ఇచ్చే హగారు మీరు ఊహించుకోండి. ఇప్పటి రోజులలో అమ్మగారు, దొర్సాని, అయ్యగారు అని పిలిచామే. పెళ్ళి అయిన తర్వాత మరుసటి రోజు కూడా హగారు కాఫీ ఎక్కడ అంటే, నేనెందుకు తేవాలి నీకు కాఫీ, నువ్వెవరు నేనెవరు, నువ్వు అబ్రహాంకి భార్య అయితే నేను కూడా భార్యే. అలాంటి ప్రవర్తన ఏదో అప్పటి నుంచి మొదలై ఉంటుంది. ఇంకా ఆమె గర్భం ధరించిన తర్వాత మరి అబ్రహాం కూడా హగార్ని బాగా చూసుకుని ఉండొచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మరి ఆయనకి పిల్లలు లేరు. ఇప్పుడు హగారు తనకి వంశాంకురాన్ని ఇవ్వబోతుంది. చాలా ఫ్రూట్ జ్యూసెస్ చేసి ఇస్తూ ఉండొచ్చు అనమాట. చూడు ఎంత బాగా చూసుకుంటున్నాడు మా ఆయన, నేను చూడు నువ్వైతే గొడ్రాలు, నేనైతే గర్భం ధరించున్నాను. అవి నోటితో అనకుండా ఉన్న లోపల అంతరంగంలో ఆ గర్వం వచ్చి ఉంటుంది. ఆ సారా భరించలేకపోతుంది అనమాట. అప్పుడు అబ్రాహాంని పిలిచి చెప్తుంది, చూడయ్యా చూడు, ఈ బానిస తొత్తుని నేనే కదా నీకు భార్యని చేశాను, ఇప్పుడు చూడు ఆమె గర్భం ధరించిందని కన్ను మిన్ను గానక కొంచెం నా మీద కొంచెం గౌరవం కూడా లేకుండా ఉంది. చూడు దేవుడే మన ఇద్దరికి తీర్పు చెప్పును గాక అని అబ్రాహాంతో అంటుంది. దేవుడు మనిద్దరికి తీర్పు చెప్పును గాక అని అబ్రహాంతో అంటుంది, హగారుతో అనట్లేదు. అంటే అబ్రహాం గమనిస్తూ ఉన్నాడు ఆ హగారు యొక్క ప్రవర్తన, కానీ కరెక్ట్ చేయట్లేదు అనమాట. చూడయ్యా చూడు, ఈ బానిసతో ఎలా బిహేవ్ చేస్తుందో, ప్రవర్తిస్తుందో. అంటే అప్పుడు అబ్రహాము హగార్ కొంచెం మందలించి ఉండాల్సింది. అమ్మగారికి ఇచ్చే గౌరవం ఇవ్వు, అమ్మగారు పెద్దది, చాలా పెద్దవాళ్ళు, అలా చేయకూడదు కదా అని మందలించవచ్చు కదా, నాకెందుకు, నువ్వే చూసుకో, బానిసతో నీ చేతిలో ఉంది కదా, నువ్వే చూసుకో. మందలించాలి అంటే పెద్దగా ఆయన మందలించాలి, కానీ వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఈమె కోపం వచ్చేసి సారా భరించలేక అమ్మాయిని, ఆ బానిసతోని బాగా కష్టపెడుతుంది. ఆ కష్టాలు భరించలేక హగారు పారిపోతుంది అనమాట. చూడండి, ఆ ఇంట్లో ఈ గర్భం ధరించిన హగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. మరి అబ్రహాం పరిస్థితి కూడా ఎలా ఉండొచ్చు? దేవుని యొక్క వంశావళి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఆ దేవుని యొక్క బిడ్డ పుట్టబోతూ ఉన్నాడు. ఇదే వంశంలో రాజులు పుట్టబోతున్నారు. అలాంటి దేవుని కుటుంబంలో కూడా ఇదిగో ఇలాంటి తుఫాను వస్తుందన్నమాట. విశ్వాసం తగ్గిపోయినప్పుడు, అసూయలు వచ్చినప్పుడు, శరీరం పనిచేసినప్పుడు అప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు. దేవుని వైపు చూస్తుంది సారా. నేనెందుకు పెళ్లి చేశాను తొందరపడి అని బాధపడి ఉంటుంది. అబ్రహాం నోరు తెరిచి ఏం మాట్లాడడం లేదు. ఆమె గర్వంతో ఇంటి నుంచి వెళ్ళిపోతుంది, గర్భం ధరించినటువంటి హగారు. అప్పుడు దేవుడే కలగజేసుకొని ఆ హగారుకి దేవదూత ప్రత్యక్షమై చెప్తాడు, సారా దాసివైన హగారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో నా యజమానురాలు సారా పోరు పడలేక నేను పారిపోతున్నాను. వద్దు వద్దు, తిరిగి వెళ్ళి ఆమెనేమని పిలిచాడు చూడండి, సారా దాసి అని పిలిచాడు. అబ్రహాము భార్య అని పిలవడం లేదు. సారా దాసి, విను, నీ పొజిషన్ ఏంటో తెలుసుకొని తిరిగి వెళ్ళి నీ యజమానురాలకి నీవు అణిగిమణిగి ఉండు. దేవుడు నిన్ను దీవిస్తారు, నీకు మంచి కొడుకునిచ్చి నీ వంశాన్ని దీవిస్తారు. అతనికి నీవు ఇష్మాయేల్ అని పేరు పెట్టు. ఇష్మాయేల్ అంటే దేవుడు ఆలకించాడు అని అర్థం. నీకు పుట్టే కొడుకు అడవి గాడిదలాగా ఉంటాడు, అందరి మీద చేయి చేసుకుంటాడు, అందరూ అతని మీద చేయి చేసుకుంటారు అని చెప్తాడనమాట. అప్పుడు ఆమె మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది.
ఈ దేవుడు చూడండి, కొన్నిసార్లు తుఫాన్ వచ్చినప్పుడు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఈ ముగ్గురు ఎవరు అలా ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళతో ఆ కుటుంబంలో కలుగజేసుకొని మళ్ళీ హగార్ని వెనక్కి తీసుకొని వచ్చి ఆ తుఫాన్ని గద్దించి నెమ్మదినిచ్చేస్తాడు. ఆమె తిరిగి వచ్చినప్పుడు మరి సారా అబ్రహాంలు కూడా నెమ్మదిగా ఉండొచ్చు అన్నమాట. తర్వాత వాళ్ళకి ఆ హగార్కి కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టి మరి మంచి ఫంక్షన్ చేస్తాడు పాలు విడిచిన రోజున అన్నమాట. మిగతా భాగం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. సారా జీవితాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది ప్రభా. నాయన మరి ఒక కష్టమైన పరిస్థితిలో భర్త నుంచే ప్రమాదం వచ్చినప్పుడు మీ మీద ఆధారపడి జీవించింది ప్రభా. ఆ భర్తకి వంశాంకురాన్ని అందజేయాలని ఏ స్త్రీ చేయని త్యాగం చేసింది. ఒక దాసిని భార్యగా తన భర్తకు అప్పచెప్పింది ప్రభా. కానీ కొన్ని పరిస్థితుల్లో మరి ఆమెలో కూడా శరీరం పని చేసి ప్రభా అయ్యా దాసిని కాలరాచింది. నాయన ఈ సారాలో మేము ఏది నేర్చుకోవాలో, భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం, దేవునికి లోబడి ఉండడం ప్రభా. నాయన భర్త నుంచి ఒక్కొక్క పరిస్థితిలో ప్రమాదం వచ్చినప్పుడు నీ మీద ఆధారపడి జీవించడం మాకు నేర్పించండి. సారా చేసిన త్యాగం ప్రభా చాలా గొప్పది. అలాంటి త్యాగం కాకపోయినా కూడా ఇంటిలో పిల్లల కొరకు భర్త కోసం త్యాగం చేసే ఒక భార్యగా, ఒక తల్లిగా మమ్మల్ని అందరినీ అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని కృప మీకు తోడైండును గాక.